భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 18 శ్లోకం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః ప్రతివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పాండవుల శిబిరం నుంచి శంఖాల గాంభీర్యధ్వని ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తారు. పంచాల దేశాధిపతి ద్రుపదుడు వయస్సులో వృద్ధుడైన ధర్మపక్షానికి శక్తివంతమైన అండ. అతని కుమారులు ద్రౌపదేయులు, ద్రౌపదిని పుత్రులు. వీరందరూ తమ తమ శంఖాలను మోగించి యుద్ధానికి సిద్ధమవుతారు. అంతేగాక అభిమన్యుని రూపంలో పాండవుల వంశాన్ని కొనసాగించబోయే శూరుడు సౌభద్రుడు అంటే సుభద్రా పుత్రుడు అభిమన్యుడు, ఆ మహాబాహువు కూడా తన శంఖాన్ని శక్తితో మోగిస్తాడు. ప్రతి శంఖధ్వని ఒక యుద్ధ పటిమను సూచించేది కాదు, ఒక ధర్మ సంకల్పానికి ప్రతినిధిగా మారుతుంది. భావార్థం: ఈ శ్లోకంలో ముగ్గురు ముఖ్యులైన యోధుల పేర్లు కనిపిస్తున్నాయి. ద్రుపదుడు పాండవుల మామ, పాంచాల రాజు, ధనుర్విద్యలో నిపుణుడు. ద్రౌపదేయులు ద్రౌపదికి జన్మించిన 5 పుత్రులు. ప్రతి ఒక్కరూ పాండవుల తత్వాన్ని మించిన ధైర్యవంతులు. సౌభద్రుడు అభిమన్యుడు అర్జునుని పుత్రుడు, అత్యంత ధైర్యవంతుడైన యువ యోధుడు. వీరు అందరూ ధర్మానికి తన శరీరాన్ని అర్పించడానికి సిద్ధమైనవారు. తమ తమ శంఖాలను వేర్వేరుగా మోగించడం వాళ్ళు ఒక్కొక్కరే ధర్మయుద్ధానికి నిలబడుతున్న దృఢతను సూచిస్తుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని శ్లోకాలలో దాగిన జీవన సత్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.